రహస్యాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం షుగర్ వ్యాధిని తగ్గించుకోదలిచిన వారికి దినచర్య ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. షుగర్ వ్యాధి లేని వారికి కూడా కొంచెం దినచర్య ఎలా ఉంటే బాగుంటుందని మా సూచన. ఇలాంటి నియమాలు కొన్ని ఆచరించగలిగితే భవిష్యత్తులో మీరు షుగర్ వ్యాధిగ్రస్తులు కాకుండా ఉంటారని కూడా మేము ఆశిస్తున్నాం. సగటు ఆంధ్రుడికి షుగర్ వ్యాధి వచ్చే వయసు 25వ సంవత్సరం అట. మరి సుమారుగా హైదరాబాద్ లో తీసుకుంటే 65 లక్షల మంది అంతకంటే పైబడి జనాభా ఉంటే 20 లక్షల మంది డయాబెటిస్ తో బాధపడుతూ ఉన్నారు. ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ వ్యాధి హైదరాబాద్ లో కనపడుతుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు ఏదో కాఫీలో పంచదార లేకుండా తీసుకోవటం, స్వీట్ తినకుండా ఉండటం, ఏదో కొంచెం అన్నం తగ్గించి తినటం, దుంపలకు దూరంగా ఉండటం, ఇలాంటి నియమాలు కొన్ని ఆచరిస్తూ ఉంటారు. అలాంటి ఆచరిస్తూ మందు వేసుకున్నప్పటికీ భవిష్యత్తులో మందు వారి మీద పని చేయక మందు డోసు పెంచుకోవటం, లేదు కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మందుల నుండి ఇన్సులిన్ కి వెళ్ళటం, ఈ లోపు ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు కాస్త దెబ్బలు గాయాలు మానకపోవటం, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లోపల ఇంకా డెవలప్ అవుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. 10-15 ఏళ్లు 20 సంవత్సరాలు దాటిన దగ్గర నుండి షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఎన్నో అవయవాలు దెబ్బతింటూ ఉంటాయి. ఈ స్వీట్లు, మరి పంచదార, ఇలాంటి అన్నం విషయం, ఫ్రూట్ విషయంలో జాగ్రత్త పడి మందులు వేసుకుంటున్నప్పటికీ కొంచెం అప్ అండ్ డౌన్లు అవుతూ ఉండటం వల్ల లోపల సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగానే డెవలప్ అవుతూ ఉంటాయి. డాక్టర్ గారు చెప్పిన నియమాలన్నీ తూచా తప్పకుండా ఆచరించే రోగులు ఎంతమంది అండి? మామిడి పళ్ళ సీజన్, 2 మామిడి పళ్ళు ఎక్కువ తింటాం, ఒక మాత్ర ఎక్కువ వేసుకోవటం, ఒక 2 స్వీట్లు ఎక్కువ తినేయటం, ఒక ముక్క ఎక్కువ వేసుకోవటం, 2 రోజులు అనారోగ్యంగా మనసు బాగోనప్పుడు తిండి తగ్గించి తింటాం, ఒక మంత్ ఏదో కట్ చేసుకోవటం, మనకు మనమే అప్ అండ్ డౌన్లు చేస్తూ నియమాలు ఆచరించకుండా ఇలా మార్పులు చేర్పులు చేసేసరికి షుగర్ వ్యాధిలో ఒక క్రమశిక్షణ లేకుండా అప్ అండ్ డౌన్లు ఉండబట్టి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. డాక్టర్లు చెప్పినట్లుగా వ్యాయామాలు చేయటం, ఆహార నియమాలు కరెక్ట్ గా ఆచరిస్తుంటే సైడ్ ఎఫెక్ట్స్ అంత త్వరగా రాకుండా షుగర్ వ్యాధిగ్రస్తులు కొంచెం సుఖంగా జీవనం సాగించవచ్చు. ఇప్పుడు మేం చెప్పే ఆహార నియమాలు ఎలా ఉంటాయంటే ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలై ఉండాలి అని మొదటి నియమం పెట్టుకుంటున్నాం. షుగర్ వ్యాధిగ్రస్తులకి ఇచ్చే ఆహారాల్లో ఇది ముఖ్యమైన ఆహారం అని చెప్పొచ్చు. రెండవది, ఇన్సులిన్ ఖర్చుని తగ్గించే ఆహారాలై ఉండాలంటున్నాం. ఇన్సులిన్ ఎక్కువగా ఖర్చు చేసే ఆహారాలు మనం తింటే షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ సరిపడా ఉండదు కాబట్టి తక్కువ ఇన్సులిన్ తోనే రక్తం లోపలికి వెళ్లగలిగేంత ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తింటే మంచిదన్నమాట. అలాంటి నియమాలు. నెక్స్ట్, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ని నియంత్రించడానికి, కాస్త రాకుండా చేసుకోవడానికి జీవకార్యం సవ్యంగా జరగాలి. షుగర్ వ్యాధి అంటే జీవన విధానం మంచిగా లేనందువల్ల షుగర్ వ్యాధి వస్తున్నదని నిర్వచనం. డయాబెటిస్ ఈజ్ ఏ మెటబాలిక్ డిజార్డర్. మెటబాలిజం సరిగా లేదు, అందుకని మెటబాలిజం అంటే జీవకార్యము. జీవకార్యము సవ్యంగా జరగాలంటే కణాలకు అవసరాలు కొన్ని, అనవసరాలు కొన్ని. అలా వ్యర్థాన్ని విసర్జించేటట్టుగా, మంచిని అందించేటట్టుగా మన దినచర్య ఉండాలి. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులు కూడా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా శరీర అవయవాలు తట్టుకోవాలంటే మంచి పోషక పదార్థాలు ఉన్న ఆహారాన్ని వారు తినాలి. అందుకని షుగర్ వ్యాధిని పెంచకుండా పోషణ అందించే ఆహారాలను కూడా వారి దినచర్యలో చేర్చాల్సి ఉంటుంది. అందుకని వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మన దినచర్య ఉంటే మాత్రలు వాడేవారికి మాత్రల డోసు తగ్గుతుంది. కఠినంగా నియమాలు ఆచరిద్దాం అనుకునే వారికి మాత్ర లేకుండా కూడా షుగర్ వ్యాధిని తగ్గించుకునే దినచర్య కూడా ఉంటుంది. మరి చెప్పుకుందాం, ఎవరికి చేతనైనంత వారు ఆచరించవచ్చు. ప్రకృతిలో అన్నీ ఉంటాయి, ఎవరు అందుకోగలిగినంత వారు అందుకుంటూ ఉంటారు అంతే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అంటారు కదా. మీ మానసిక స్థితిని బట్టి, మీరు ఆరోగ్యానికి ఇస్తున్న మరి
విలువలను బట్టి మీరు ఆచరణ చేయగలుగుతారు. మేము చెప్పే దాంట్లో ఏది మీకు సాధ్యమో ఆలోచించి ప్రారంభించండి. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు దినచర్య ఎలా ఉంటే బాగుండు అని మేము కొన్ని వేల మందికి ఈ నియమావళిని ఆచరింపచేస్తూ మందులు లేకుండా కూడా షుగర్ వ్యాధిని తగ్గించిన కొన్ని వేల కేసులు ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు. మేము మందులకి వ్యతిరేకం కాదు, డాక్టర్లకు వ్యతిరేకం కాదు, రోగాలకు వ్యతిరేకం. రోగాలు రాకుండా చేయగలిగితే బాగుండని ప్రయత్నం. రోగాలు వచ్చిన వారికి సాధ్యమైనంత వరకు మందులు అవసరం లేకుండా తగ్గించేటట్టుగా జీవన విధానాన్ని మార్చుకుని ఆరోగ్యాన్ని పెంచుకుంటూ రోగాల్ని తగ్గిస్తే బాగుండనే ఈ ప్రయత్నం అంతా. అందుచేత జీవన విధానం సరిగా లేనందువల్లే డయాబెటీస్ వస్తున్నది. కాబట్టి జీవన విధానం ఎలా ఉంటే బాగుండు అనే దినచర్యను మనం తెలుసుకునే ప్రయత్నం. నిద్ర లేచిన వెంటనే 1 లీటర్ పావు మంచినీరు తీసుకోండి, పొట్ట నిండా త్రాగండి. నీరు త్రాగిన తర్వాత టీవీలు, పేపర్లు, కబుర్లు, ఫోన్లు, పని ఆ విషయాల్లో జోలికి వెళ్లకుండా మీ మనసుని పొట్ట ప్రేగుల మీద పెట్టి 4-5 నిమిషాలు అటు ఇటు నడుస్తూ అర్జెంటుగా దొడ్లోకి వెళ్ళాలి అనే ఒత్తిడి వచ్చేంత వరకు ఈ కదలికలు గమనిస్తూ తిరగండి. బాగా ప్రెషర్ పెరిగి మోషన్ వచ్చేస్తున్నది అన్నప్పుడు వెళ్ళండి, జాడించి సుఖ విరోచనం అయిపోతుంది. మన ప్రేగుల్లో ఉన్న చెడుని అట్లా విసర్జించగలిగితే మనకు చాలా మంచిది. గ్యాస్ ట్రబుల్స్, కడుపు ఉబ్బరాలు, అజీర్ణ వ్యాధులు, మరి మలబద్ధక సమస్యలు ఇట్లాంటివి ఏమి ఉండవు. దాన్ని శుద్ధి చేసుకునే టెక్నిక్ ఇది. ఒరాసిల్ లిక్విడ్ అండ్ టాబ్లెట్స్ మీ పొట్టని లైట్ గా ఉంచుతుంది, అసిడిటీ లేకుండా. జలుబోస్తే సాధారణ బిళ్లతో తలనొప్పి పోయే, ముక్కు కారణం పోదాయే అంటే బాబు ఇక పనులు చేటెక్కినట్టే. జలుబు తలనొప్పి 2 ఒకే సమయంలో. ₹1 లోకల్ కాల్, ₹1 లోకల్ కాల్, ₹1 లోకల్ కాల్. ఇప్పుడు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ తో ప్రతి లోకల్ కాల్ కేవలం ₹1కే. ఆర్థోఫిట్ వాడిన తర్వాత మీరు కూడా ఒప్పుకుంటారు దీనికంటే బెస్ట్ ప్రోడక్ట్ మరేది లేదని. ఆర్థోఫిట్ నొప్పులని ఫటాఫట్, ఇక రోజంతా ఎంతో ఫిట్. కేవలం చివర్లు చిట్లడం లేదా జుట్టు తెగడానికి కాదు, నిజానికి బలహీనపు జుట్టు యొక్క 7 లక్షణాల కోసం ప్యాంటీన్ యొక్క కొత్త కంప్లీట్ స్ట్రెంత్ షాంపూ కేవలం ₹1.5లో జుట్టును చేస్తుంది దృఢంగా. షైన్ ప్యాంటీన్. జలుబు, రొంప క్షణాల్లో మాయం. వసాకోల్డ్ సిరప్ అండ్ టాబ్లెట్స్. అరే వాటర్ లేదు, బోటింగ్ లేదు. కొత్త బొబ్బాలు బలగం, గొప్ప జ్యూస్ నోట్లో, గొప్ప మజా లైఫ్ లో. బొబ్బాలు బలగం, జ్యూసీ మజా. ఏజో 1 క్యాప్సూల్స్ శక్తికి తృప్తికి నంబర్ 1. ఇలాంటి ప్రయత్నం ఉదయం పూట చేస్తే మంచిది. మీరు త్రాగిన నీరు 10 నుంచి 15 నిమిషాల్లో అక్కడి నుంచి బ్లడ్ లోకి వెళ్లి కణజాలానికి చేరి కణాల్లో ఉండే టాక్సిక్ వేస్ట్ మెటీరియల్ ను వాటర్ పట్టుకుని అటు యూరిన్ ద్వారా, అటు చెమట ద్వారా బయటకు పట్టుకు వెళ్లి మీ లోపల పరిశుభ్రం చేసే పని చేస్తుంది నీరు. ఇలా పరగడుపున నీరు త్రాగితే అటు మలశుద్ధి, ఇటు రక్తశుద్ధి. నీటిని త్రాగటం, మలశుద్ధి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మీరు 1 గంట, గంటన్నర వ్యాయామాలకు సమయాన్ని కేటాయిస్తే మంచిది. షుగర్ వ్యాధి ఉన్నవారైతే తప్పనిసరిగా వ్యాయామం చేయవలసి ఉంటుంది. ఎందుచేతను అంటే మనం ఎప్పుడైతే వ్యాయామం చేస్తామో, లేదా నడకో, ఆసనాలో, ప్రాణాయామో, లేకపోతే ఏదైనా ఆటలో, ఏదైనా పనులో ఏమన్నా చేస్తే మన రక్తంలో ఉన్న చక్కెర కణజాలం గ్రహించి శక్తిగా మార్చేసి ఖర్చు పెట్టేస్తుంది. ఎప్పుడైతే ఇలా రక్తంలో చక్కెరను వ్యాయామ రూపంలో ఖర్చు చేస్తామో రక్తంలో చక్కెర నియంత్రించబడుతుంది. ఆ బర్డెన్ లేకుండా లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తూ ఉంటాయి. అదే వ్యాయామం చేయకుండా మీరు తినేస్తూ ఉన్నారనుకోండి, మీరు తిన్నది రక్తంలో చేరుతుంటుంది. మరి రక్తంలో చక్కెర ఎక్కువ అవుతూ ఉంటుంది ఖర్చు పెట్టిన వారికి.
ఎక్కువైన చక్కెర నియంత్రించాలంటే ఎక్కువ ఇన్సులిన్ మీరు ఉత్పత్తి చేయవలసిన అవసరం మీ ప్యాంక్రియాస్ కలిగిస్తున్నట్లు అనమాట. అదే వ్యాయామం చేసే వారికి అంత బర్డెన్ ఉండదు. ఎప్పుడైతే ఖర్చు అయిపోతుందో మళ్ళీ మీరు తీసుకున్న ఆహారం త్వరగా రక్తం లోపలికి వెళ్ళటం మళ్ళీ అట్లా జరిగెళ్ళిపోతూ ఉంటుంది. పంట కాలంలో నీరు జరిగెళ్ళినట్లుగా రక్తంలో చక్కెర ఖర్చు అయిపోతుంది, జరిగెళ్ళిపోతూ ఉంటుంది. అదే వ్యాయామాలు సరిగా చేయని వారికి, తినేసి కూర్చునే వారికి రక్తంలో చక్కెర చేరుతుంది, కణజాలాన్ని సరిగా వెళ్ళక ఎక్కువసేపు నిలవ ఉండటం మురిగుంటలో నీరు జరిగినట్టు మెల్లగా జరుగుతుంటుంది. అందుకని రక్తంలో చక్కెర కంట్రోల్ కాదు త్వరగా. అందుకని ఒక గంటన్నర సమయం తప్పనిసరిగా మీకు చేతనైన వ్యాయామాలు చేయండి. ఒకవేళ మోకాళ్ళ నొప్పులుండి నేను నడవలేననుకునే షుగర్ పేషెంట్లు పొడుకుని ఆసనాలు చక్కగా ఒక గంట సేపు ప్రాణాయామం చేసుకోండి. పొడుకుని ఆసనాలు చేయొచ్చు, కూర్చుని ప్రాణాయామం చేయొచ్చు. కిందే కూర్చోవక్కర్లా, ఇలా స్టూల్ మీద కూర్చునైనా ప్రాణాయామం చేసుకోవచ్చు. అలాంటి సాధన తప్పనిసరిగా చేయండి. వ్యాయామాలు అవి బాగా చేయటం వల్ల మీ లోపల మంచి రాకపోకలు జరుగుతాయి. ఈ గంటన్నర వ్యాయామాన్ని కేటాయించుకోండి ఉదయం పూట. వ్యాయామ కార్యక్రమాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎవరికైనా ఉదయం పూట వ్యాయామం కుదరకపోతే ఏదైనా పనులు చేసుకోండి. సాయంకాలం సమయంలోనే ఒక గంటన్నర కేటాయించండి. షుగర్ బాగా ఎక్కువ ఉంటున్నారు, అసలు కంట్రోల్ కావట్లేదు అన్నవారు 2 పూట్ల వ్యాయామాన్ని చేస్తే కొంచెం త్వరగా కంట్రోల్ తెచ్చుకోవచ్చు. ఉదయం పూట వ్యాయామ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మళ్ళా రెండోసారి నీటిని త్రాగే ప్రయత్నం చేయండి. మనం వ్యాయామాలు చేసేటప్పుడు నీరు చాలా ఆవిరైపోతుంది, చాలా నీరు చెమట రూపంలో పోతుంది, మూత్రం తక్కువే వస్తుంది. అంచేత 1 లీటర్ పావు నీరు ఉదయం త్రాగినంత మాత్రాన శరీరం అవసరాలన్నింటినీ తీర్చడానికి, టాక్సిక్ వేస్ట్ మెటీరియల్ ని పూర్తిగా శుద్ధి చేయడానికి ఆ నీరు చాలదు. కాబట్టి రెండవసారి మరలా లీటర్ పావు నీటిని త్రాగి మరలా మనసు పెట్టి 5-6 నిమిషాలు 4 నిమిషాలు ఇంట్లో నడుస్తూ కదలికలు ఇక్కడ గమనిస్తూ ఉంటే ప్రేగులో మిగిలి ఉన్న మల భాగం అంతా జరిగి మీకు బాగా ఒత్తిడి పెరిగి అర్జెన్సీ అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు దొడ్లోకి వెళితే జాడించి 2వ సుఖ విరోచనం అయిపోతుంది. అలా ఉదయం పూట 2 సార్లు మలశుద్ధి చేస్తే మీ ప్రేగులు పూర్తిగా క్లీన్ అవుతాయి. ప్రేగుల్లో రోగ నిరోధక వ్యవస్థ బాగా పెరుగుతుంది. ఎసిరోఫిలస్ బ్యాసిల్లస్ అనే సూక్ష్మజీవులు మంచిగా అభివృద్ధి చెందుతాయి. 2 సార్లు తాగిన నీరు అటు సెల్స్ లో టాక్సిక్ వేస్ట్ మెటీరియల్ ని డ్రైన్ చేస్తాయి. పరగడుపున జీవకణాల్లో జీవకార్యం సవ్యంగా జరగటం కొరకు, పరిశుభ్రమైన వాతావరణం లోపల ఉండటం కొరకు ఇలాంటి మంచి అలవాట్లు మనం చేస్తుంటాం. ఏ షుగర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా మీకు ఇలాంటి నియమాలేని అక్కడ వారేమీ చెప్పరు. వారు చదువుకునే దాంట్లో వీటికి ప్రాముఖ్యత ఇచ్చి తెలియజేయడం ఉండదు. ఆహార నియమాల మీదే నియంత్రణ బాగా చెప్తారు. ఇవి కూడా అవసరాలు కాబట్టి మనం ప్రత్యేకించి చెప్పుకుంటున్నాం. ఈ నియమాన్ని కొనసాగించండి. ఇక శుద్ధి కార్యక్రమాలు అయిపోయాయి, స్నాన కార్యక్రమాలు అట్లాంటివి మీరు ముగించుకుని మొదట ఆహారంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ఏం తీసుకుంటే బాగుంటుంది? కాఫీ పంచదార లేకుండా తాగటం పక్కన పెట్టండి. అసలు కాఫీయే చెడంటే మళ్ళీ అందులో పంచదార లేకుండా చేసి నేనేదో మంచిగా చేస్తున్నాను మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. శరీరానికి ఇబ్బంది పెట్టే పని మీరు చేయకండి. శరీరానికి చేతనైతే సహకరించండి. మనం జబ్బులు వచ్చి ఇబ్బంది పడుతున్నామంటే శరీరాన్ని ఏదో ఒక రూపంలో ఏడిపిస్తున్నామని అర్థం. రోగం వచ్చింది అంటే మీరు శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నారని అర్థం. ఆరోగ్యవంతమైన శరీరానికి రోగం రాకుండా రక్షించుకునే శక్తి ఉంది. అలాంటి మంచి అలవాట్లు మనకు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇంకా చేతులతో చెడ్డ పని చేస్తానంటే ఎప్పుడు బాగుపడతాం? కాఫీ టీలు పక్కన పెట్టండి. దాని ద్వారా ఒక పోషక పదార్థం మీకు రాదు కదా, డబ్బులు పెట్టి శనిని కొనుక్కున్నట్లు అనమాట. అందుకని అనేక రకాల పోషక పదార్థాలు మన శరీరానికి రోజులు అందించాలి. అందుకని చెడ్డ అలవాట్లు కొన్నిటిని మానాలి, మంచి వాటిని కొన్నిటిని చేర్చాలి. ఉదయం పూట షుగర్ పేషెంట్లకి చక్కెరను పెంచకుండా శరీరానికి పోషణిచ్చే ఆహారం ఒకటి అందించే ప్రయత్నం చేద్దాం. చాలా మంది పచ్చి కూరగాయలు తింటూ ఉంటారు. పచ్చి కూరగాయలను తినటం కంటే వాటిని రసం తీసుకు త్రాగటం సమయాన్ని సేవ్ చేసుకోవటం అవుతుంది. ఎక్కువ క్వాంటిటీలో పోషణ వెళుతుంది. నమిలే శ్రమ నుంచి కూడా బయటపడవచ్చు. రసం త్రాగటమే ఉదయం పూట ఫ్రీగా ఉంటుంది జీర్ణ వ్యవస్థకు. అంచేత పచ్చి కూరగాయలను తినటం పక్కన పెట్టి ఆ అలవాటు నుంచి రసం తీసుకుని త్రాగటానికి మారమంటున్నాం. ఈ రసం ఎలా చేసుకుంటే బాగుంటుంది? పొట్ల, సొర, బీర
ఈ 3 రకాల్లో ఏమైనా 1-2 రకాలు ముక్కలు అన్ని తీసుకోండి. ఇది ఎక్కువైనా వేసుకున్నా తప్పేం కాదు. వీటిలో చక్కెర శాతం చాలా చాలా తక్కువ. ఎంత వాడినా వీటి వల్ల షుగర్ రాదు, పెరగదు. ఈ కూరగాయ ముక్కలు అన్ని తీసుకోండి. పొట్ల, సొర, బెరలు ఏమన్నా 1-2 రకాలు. టమోటా ముక్కలు అన్ని వేయండి, 3-4 టమోటాలు. కీరా దోసకాయ ముక్కలు అన్ని పడేయండి. ఈ 4-5 రకాల కూరగాయ ముక్కలు అన్ని తీసుకోండి. షుగర్ పేషెంట్స్ క్యారెట్ వేస్తే కొద్ది ముక్కలు వేసుకోండి, ఎక్కువ వాడద్దు దుంప కాబట్టి. బీట్రూట్ మానేసినా మంచిది. క్యారెట్ ముక్కలు వేసి, నాకు అది కూడా వద్దంటే మానేయచ్చు, కానీ మంచి విటమిన్ ఏ లాంటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది వేసుకోవడం కూడా తప్పు కాదు, అన్ని వేసుకోండి. ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీలో వేసి గుజ్జు గుజ్జుగా చేసుకోండి. వడకట్టండి. ఫిల్టర్ చేసేసాక ఆ అడుగునొచ్చే రసాన్ని తీసుకోండి. పైన పిప్పి తీసేసేయండి. అంత పిప్పి మనకు అక్కర్లేదు కాబట్టి తీసేయమంటున్నాం. అది ఎక్కువగా ఉంటుంది అందులో. ఆ పిప్పి తీసేసి ఆ రసాన్ని ఒక గ్లాసు పెట్టి సుమారు 1/2 లీటరు 300 ml అట్లా తీసుకోండి. నిమ్మరసం ఒక కాయో చెక్కో పిండుకోండి. మంచి విటమిన్ సి కోసం, రెసిస్టెన్స్ పెరగటం కోసం, కణజాలం జబ్బులను బారిన పడకుండా రక్షించుకోవడం కోసం నిమ్మరసం. తేనె షుగర్ పేషెంట్స్ అయితే 1-2 స్పూన్లు వేసుకోండి, అంతకు మించి వేయొద్దు. కలుపుకోండి. మొదట ఆహారంగా ఈ జ్యూస్ తీసుకోండి. ఈ జ్యూసు 5 నిమిషాలు 4 నిమిషాలు మెల్లగా చిప్ చేస్తూ త్రాగండి. వారం 10 రోజులు తాగేసరికి అది కమ్మగా అలవాటు అయిపోతుంది, ఇబ్బంది అనిపించదు. ఈ జ్యూస్ త్రాగిన 45 minutes గ్యాప్ ఇవ్వండి. టైం ఉంటే 1 hour ఇచ్చినా ఇబ్బంది కాదు. మినిమం అయితే 45 minutes, తప్పనిసరిప్పుడు ½ an hour గ్యాప్ ఇచ్చైనా ఏదైనా తీసుకుని వెళ్ళిపోవచ్చు, టైం ఎక్కువ లేని వారైతే. ½ an hour 45 minutes గ్యాప్ ఇచ్చేసరికి జ్యూస్ డైజెషన్ అవడం, కొంచెం అబ్జార్బ్ అవుతూ ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది, పొట్ట ఖాళీ అవుతుంది. అలాంటప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇడ్లీ, దోశలు, ఓతప్పాలు, పెసరట్లు ఇట్లాంటివి మీరు తీసుకుంటూ ఉంటారు, కానీ అందులో చక్కెర ఏమి లేదు కదని మీరు మామూలుగా వాటిని తింటారు. ఇవన్నీ పిండి పదార్థాలు, బాగా ఎక్కువ ఉన్న ఆహారాలు. ఇడ్లీ, ఉప్మా, మరి ఇవన్నీ వాటితో పోలిస్తే ఎప్పుడన్నా తినదలిస్తే పెసరట్లు మంచిది షుగర్ పేషెంట్. మీరు వారానికి 1-2 సార్లు ఎప్పుడైనా టిఫిన్ చేసుకోదలిస్తే పెసరట్లు లాంటివి తినండి. మరి ఇతర రోజులు ఏం తినాలి? అకేషన్కి ఎప్పుడైనా ఇడ్లీ తినండి, కానీ రెగ్యులర్ ఇడ్లీ మంచిది కాదు, మరి ఉప్మాలు మంచిది కాదు, మరి దోశలు మంచిది కాదు. దానివల్ల మీకు పోషణ రాదు. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచే ఆహారాలు ఇవేమి కాదు. ఏదో ఉన్న టిఫిన్ లో ఏది మంచిదో సెలెక్ట్ చేసుకుంటున్నారు తప్ప అసలు అవి మొత్తం మంచిది కాదు. శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే అవి సౌకర్యంగా నాలిక బాగుంటాయి, తినడానికి బాగుంటుంది, వెరైటీ మారితే మీ సంతృప్తి వస్తుంది, అంతవరకే. మీకు లాభం ఎంత అందిస్తున్నాయని ఒకసారి ఆలోచించట్లేదు. అంచేత ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు తినే ప్రయత్నం రోజు చేయండి. ఏ సాటర్డేనో సండేనో మనం అనుకున్నట్టు పెసరట్లు లాంటివో, ఎప్పుడన్నా ఇడ్లీ లాంటిదో ట్రై చేయండి. పెసలు, అలసందలు, శనగలు ఇలాంటి వాటిని, మరి సజ్జలు, రాగులు, ఏవైనా గింజలు, గోధుమలు ఇలాంటివి తీసుకుని 3-4 రకాల గింజలు నానబెట్టి తర్వాత ఆరపోసి తర్వాత మూటగట్టి 24 గంటలు ఉంచితే మొక్కలు వస్తాయి. 15 గంటలు నానబెట్టండి, ఒక 5-6 గంటలు ఆరపెట్టండి. ఆ తర్వాత 24 గంటలు బాక్సులో వేసి మూటగట్టి ఉంచితే ఇంతంత పొడుగు మొక్కల పొడుగు వస్తాయి. మొలక పొడుగొచ్చిన గింజలు తీసుకోండి, ఒక్కొక్క రకమైన గింజలు. మొత్తం మీద అన్ని మొలకెత్తిన విత్తనాలు తీసుకోండి. ఇందులో పిండి పదార్థం తక్కువ, మాంసకృతులు ఎక్కువ, పోషక పదార్థాలు ఎక్కువ. ఒరాసిల్ లిక్విడ్ అండ్ టాబ్లెట్స్ మీ పొట్టని లైట్ గా ఉంచుతుంది, యాసిడిటీ లేకుండా. ना डांस स्टेप्स की पाड़ू जब भी देखूं बनरी लाल पीड़ी अखियों में नहीं डरू सा मैं नहीं डरू सा ఇలాంటి ఛాలెంజెస్ కి కావాలి కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ కోసం కావాలి దేహబలం, మనోబలం. వీటిని బాన్విటా ఇస్తుంది. నీలో ఉన్న బాన్విటా కాన్ఫిడెన్స్. జలుబోస్తే సాధారణ బిళ్ళతో తలనొప్పి పోయే, ముక్కు కారణం పోదాయే అంటే బాబు ఇక పనులు చేటెక్కినట్టే. ఒకే సమయంలో మమ్మీ రేపు మ్యాచ్ ఉంది, మన కాలనీ పేరు నిలబెట్టాలి. అరే ఇంత పౌడరా? ఇన్ని మురికి బట్టలున్నాయిగా.
అవాక్కయ్యారా? ఇది టైడ్ 2 కాదు, కేవలం 1 చెంచాడు టైడ్ చాలు బకెటెడు బట్టలు ఉతకడానికి. ఏజో 1 క్యాప్సూల్స్ శక్తికి తృప్తికి నంబర్ 1. ₹1 లోకల్ కాల్, ₹1 లోకల్ కాల్, ₹1 లోకల్ కాల్. ఇప్పుడు ఎయిర్టెల్ ప్రీపెయిడ్ తో ప్రతి లోకల్ కాల్ కేవలం ₹1. ఆటో ఫిట్ ఆయిల్ వాడిన తర్వాత మీరు కూడా ఒప్పుకుంటారు దీనికంటే బెస్ట్ ప్రోడక్ట్ మరేది లేదని. ఆటో ఫిట్ నొప్పులన్నీ ఫటాఫట్, ఇక రోజంతా ఎంతో ఫిట్. భారతదేశపు పెద్ద 22 లీటర్స్ స్పేస్ స్లైడ్ క్రాంతిక స్వయం వారి నుంచి మాత్రమే. సిద్ధంగా ఉన్నారా టు రైట్ ద చేంజ్? Usuman Luxury Condoms. Stand up. మాంసకృతులున్న ఆహారానికి ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ప్యాంక్రియాస్ కి హెల్ప్ చేస్తుంది. మాంసకృతులున్న ఆహారానికి ఇన్సులిన్ తక్కువ ఖర్చు, పిండి పదార్థాలకు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. అంచేత మొలకెత్తిన విత్తనాలు గనక ముందు నుంచి బాగా తీసుకుంటే షుగర్ వ్యాధి లేని వారికి రాకుండా, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గకుండా మేలు జరుగుతుంది. వచ్చిన వారు తీసుకుంటే రక్తంలో చక్కెర త్వరగా రైజ్ కాకుండా మరి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ మొలకెత్తిన విత్తనాలు తినేటప్పుడు షుగర్ పేషెంట్లు ఖర్జూరం తినకండి. ఖర్జూరం లేకుండా మొలకెత్తిన విత్తనాలు తినదలిస్తే వీటితో పాటు కాస్త పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, నిమ్మరసం ఇలాంటివి కలుపుకోండి. ఎవరైనా నాకు మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి అక్కర్లేదనుకుంటే ఉల్లిపాయ కూడా, అన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా అట్లాంటివి కలుపుకోవచ్చు. తినగలిగేవారు అట్లా కలుపుకుని ఈ మొలకలు ఎత్తిన విత్తనాలు అట్లా తినేసేయండి. ఇవి తిని ఇంకా పొట్ట నిండినట్టు అనిపిస్తే షుగర్ పేషెంట్స్ అన్ని జామకాయ ముక్కలు, అయితే అన్ని దానిమ్మ గింజలు, నేరేడు ఈ సీజన్ లో దొరుకుతాయి, ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ లో మొలకలతో పాటు తినేసేయండి. షుగర్ ఏమి రైజ్ కాదు, మంచి డైట్ మీరు అందించినట్టు. ఇది ఉదయం పూట అల్పాహారంగా తీసుకోండి. ఇక మధ్యాహ్న పూట భోజనంలోపు నీళ్లను తాగే కార్యక్రమం. మధ్యాహ్న పూట భోజనంలోపు ఎట్లా తాగాలి? మొలకెత్తిన విత్తనాలు తిన్న 2 గంటల తర్వాత నుంచి ఇక నీళ్లను తీసుకుని అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్, అప్పుడో గ్లాస్ అట్లా నీళ్లను త్రాగేసేయండి. ఒక లీటర్, లీటర్ పావు నీళ్లు 3-4 గంటలుగా త్రాగితే నీటి వల్ల లాభం మనకు చాలా చక్కగా శరీరానికి అందుతుంది అన్నమాట. ఇక లంచ్ బ్రేక్ లో షుగర్ పేషెంట్స్ రైస్ కంటే పుల్కాలు పెట్టుకుంటే మంచిది. ఆడించిన గోధుమ పిండితో 3 లేదా 4 పుల్కాలు పెట్టుకోండి, లేకపోతే జొన్న రొట్టెలైనా పెట్టుకోండి, లేకపోతే అన్ని కలిపిన పిండితోనే రొట్టెలు పెట్టుకోండి కాల్చుకుని. అంటే రైస్ లో కంటే పుల్కాల్లో అయితే లాభం ఎక్కువ. పిండి పదార్థం కొంచెం తగ్గించుకుంటే ఇన్సులిన్ ఖర్చు కూడా తగ్గుతుంది మనకి. కానీ పుల్కాలు పెట్టుకుని షుగర్ పేషెంట్లు ఎక్కువ కూరతో, మీరు పొట్టని ఖాళీగా పెట్టుకుని లెగమంటల్లా, నింపవలసిన దాన్ని కూరతో ఎక్కువ నింపండి, అన్నం మానేయండి, పుల్కాలతో తినండి. ఒక ఆకుకూర తప్పనిసరిగా పెట్టుకోండి, ఇంకొక కూర ఏదన్నా పెట్టుకోండి. ఈ కూరల్లో నూనెలు లేకుండా అయితే మంచిది. ఉప్పు వేసానని పేరుకు పసుపు అంత వేసుకోండి, కొత్త వారు అలవాటు లేకపోతే తినలేరు కాబట్టి. ఎవరైనా మా పుస్తకాలు చదివో, మా ప్రసంగాలు వినో, లేకపోతే సీడీలు చూసో ఉప్పు నూనెలు అసలు వేయకుండా మేము చెప్పే పద్ధతిలో వండుకోదలిస్తే వాళ్ళకి మెడిసిన్ లేకుండా పోయే స్థితి కూడా వస్తుంది కొన్ని రోజుల్లో. అలాంటి టెక్నిక్స్ ఏమి తెలియదు అనుకున్న వారు ఉప్పు నూనెలు ఏదో వేసానన్న పేరు కొంచెం వేసుకుని చప్పగా కూర వండుకుని ఎక్కువ కూర పెట్టుకుని 3-4 పులకాల్లో బాగా తినడానికి ప్రయత్నం చేయండి. కూరల వల్ల షుగర్ పెరగదు, చప్పగా వండుకుంటే బాగా తినగలుగుతాం. అలా పుల్కా కూర మధ్యాహ్నం తినేసి 1 కప్పు మజ్జిగ, 1 కప్పు పెరుగో తీసుకోండి. ఎప్పుడన్నా తినాలనిపిస్తే వారానికి 1-2 సార్లు అంత ముద్ద పెరుగన్నం తినండి తప్ప అన్నాన్ని ఎక్కువగా ఉపయోగించద్దు. మీకు నీరసం వస్తుందేమని సందేహం కలగొచ్చు. నీరసం రాకుండా ఉదయం పూట మొలకలు బాగా తీసుకున్నందుకు అవి హెల్ప్ చేస్తాయని మీరు గుర్తుంచుకుంటే చాలు. లంచ్ బ్రేక్ ఎట్లా ఉంటుంది? భోజనం చేసేటప్పుడు నీళ్లు త్రాగకండి. భోజనమైన 2 గంటల తర్వాత మళ్ళా నీళ్ల సీస తీసుకుని ఈలోపు ఎక్కువ రాకుండా గొంతు పట్టకుండా నమిలి తింటే సరిపోతుంది. భోజనమైన 2 గంటల తర్వాత నీళ్ల సీస తీసుకుని అప్పుడు 1 గ్లాసు, ఇంకో పావు గంట అరగంట ఇంకో గ్లాసు, ఇంకో పావు గంట అరగంట ఇంకో గ్లాసు, అలా 3-4 గంటలుగా సాయంకాలం 4:30-5 వరకు నీళ్లను త్రాగండి.
సాయంకాలం పెందలకాడే పుల్కా కూర తింటే మంచిదని మనం గతంలో చెప్పుకున్నాం. అవకాశం ఉన్న వారంతా 6-6:30 కల్లా డిన్నర్ ని ముగించడానికి ట్రై చేయండి. కుదరకపోతే తినండి 8 ఎప్పుడు 9. కానీ తినకుండా పడుకుంటే షుగర్ పేషెంట్లకు ఇబ్బంది కాబట్టి వీళ్ళని తినమంటున్నాం ఒకవేళ పొద్దుపోయినా. కానీ అవకాశం ఉంటే మరీ మంచిది. సాయంకాలం 3-4 జొన్న రొట్టెలు, పుల్కాలు లేకపోతే గోధుమ రొట్టెలు పెట్టుకోండి. ఒక కూర చేసుకోండి. అది అలవాటు ఉన్నవారు ఉప్పు నూనె లేకుండా తింటే మంచిది. అది టెక్నిక్ తెలియని వారు తగ్గించి వేసుకుని ఒక కూర ఎక్కువగా పెట్టుకుని పుల్కాల్లో తినేసి ఒక కప్పు మజ్జిగ తీసుకోండి. మీకు నీరసం రాదు. రోజు మొత్తానికి న్యూట్రిషన్ బ్యాలెన్స్ అవుతుంది, బాగుంటుంది. కొంతమందికి మధ్యాహ్నం లంచ్ చేసినప్పటి నుంచి డిన్నర్ చేసేలోపు నీళ్లు త్రాగటం 5 అట్లా అయిన తర్వాత ఆకలి అనిపించి కొంచెం నీరసం అనిపిస్తే 5 గంటలకు ఎప్పుడన్నా జామకాయ, దానిమ్మ గింజలు, నేరేడు, రేక్కాయలు, ఇలాంటి కమల, బత్తాయి ఈ ఫ్రూట్స్ ఏమైనా తినొచ్చు. 1-2 ఫ్రూట్స్ ఆ టైంలో తినండి, నీరసం రాకుండా ఉంటుంది. ఆకలి లేదన్నవారు వాటిని వదిలేసి ఎర్లీ డిన్నర్ పుల్కా కూర తినేసేయండి. ఈ ఫ్రూట్ తిన్నా 6-6:30 పుల్కా కూర తినొచ్చు. వారు అలా కూడా పెట్టుకోవచ్చు. ఈ పుల్కా ఉడికిన కూర ఒక చాయిస్ అయితే, కొంతమందికి సలాడ్స్ ఇష్టం. నాకు పచ్చికూర అంటే బాగా ఇష్టం అండి, తినగలుగుతాను అన్నవారు ఇంకా త్వరగా కంట్రోల్ చేసుకోవాలంటే, ఎక్కువ ఇన్సులిన్ ఉన్నారు, ఇన్సులిన్ తీసుకున్న కంట్రోల్ కానివారు, మాత్రలతో కంట్రోల్ కానివారు త్వరగా రెడ్యూస్ చేసుకోవాలంటే పుల్కాల్లో ఇష్టమైతేనే పచ్చికూర తినే ప్రయత్నం చేయండి. 3-4 పుల్కాలు పచ్చికూర, పొట్ల, సొర, బీర, క్యారెట్, టమాటా, బీట్రూట్, కీర ఇట్లాంటి తురుముకుని సలాడ్ లాగా చేసుకుని 3-4 పుల్కాలు ఈ పచ్చికూర పెందలకాడే తినేసేయండి. ఇది వాళ్ళకి మంచిదన్నమాట. ఈ పెందలకాడే ఆహారం తిన్నప్పుడు రాత్రి పడుకునేసరికి 10-11 ఆకలిస్తే, నీరసం అనిపిస్తే 1-2 స్పూన్లు తేనె, నిమ్మరసం నీళ్ళల్లో కలుపుకుని త్రాగి పడుకోండి. ఇప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఇలా ఆహార నియమాలు ఆచరిస్తూ మీరు వేసుకునే మందులను వేసుకుంటూ ఉంటారు. ఇన్సులిన్ తీసుకునేవారైతే 4-5 రోజులకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుని డోసు తగ్గించుకోండి. మాత్రలు వేసుకునేవారైతే 6-7 రోజులకు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించుకుని రిపోర్ట్ లో షుగర్ తగ్గితే డాక్టర్ గారి సలహా మీద మెడిసిన్ తగ్గించుకోండి. ఎక్కువ ఉన్న వారికి నార్మల్కి వస్తుంది. ఉప్పు శాంతం మానేసి తిన్న వారికి మాత్రం మెడిసిన్ లేకుండా తగ్గే స్థితి రోజు రోజుకి కనపడుతూ ఉంటుంది. వారానికి 1 మాత్ర 6 మాత్ర అట్లా తగ్గుతుంది. ఒక 20 రోజులు నెల గడిచేసరికి కొంతమందికి 2 మాత్రలు అట్లా వేసుకునే వారికి మాత్ర లేకుండా పోతుంది. అన్ని మానకుండా తగ్గించి తినే వారికి ఆ డోస్ తగ్గి బాగా కనపడుతుంది. కొంతమందికి ఇన్సులిన్ తీసుకునేవారైతే ఉదయం పూట ఇన్సులిన్ తీసుకుని 10 గంటలకు 9 గంటలకు పుల్కా కూర వెళ్ళిపోయి మొలకలు మధ్యాహ్నం తింటే వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఇన్సులిన్ తీసుకున్నప్పుడు హెవీ ఫుడ్ అయితే బాగుంటుంది కాబట్టి అట్లా అయిపోవచ్చు. మొలకలు మధ్యాహ్నం మార్చుకోండి. ఇప్పుడు ఈ దినచర్య ఆచరిస్తూ మందులు లేకుండా కంట్రోల్ చేసుకునే వారికి ఇంకా బాగా మార్పు అనమాట. ఇది రాకూడదు అనుకునే వారు కొంచెం ఇలాంటి దినచర్య ప్రారంభిస్తే షుగర్ లిస్టులోకి మీరు చేరకుండా హెల్ప్ చేస్తుంది. ఈ దినచర్యను కాస్త ఆచరిస్తూ డాక్టర్ సలహా మీద మందులు కాస్త క్రమశిక్షణగా తగ్గించుకుంటూ నియమాలు ఆచరించండి, బాగుంటుంది. మాత్ర లేకుండా షుగర్ శాంతం పోయింది అనిపిస్తే అక్కడి నుంచి కొంచెం నిదానంగా మామిడి పళ్ళు, సపోటా లాంటి వాటిని ట్రై చేయొచ్చు. కొంచెం కొంచెం బాగుంటుంది అనమాట. ఇలాంటి దినచర్యను ఆచరిస్తూ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు వారి శరీరాన్ని రక్షించుకుంటారని, లేనివారు రాకుండా జాగ్రత్త చేసుకుంటారని ఆశిస్తూ మరొక ఆరోగ్య రాశంలో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఒరాసిడ్ ఆరోగ్యానికి 60 రహస్యాలు సమర్పించిన వారు ఒరాసిడ్ ది బెస్ట్ క్వాలిటీ అంటాసిడ్ లిక్విడ్ అండ్ టాబ్లెట్స్. మా టీవీ మనందరి టీవీ. మా టీవీ న్యూస్ బ్రాట్ టు యూ బై చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్. ఐఎన్జీ వైసిఆర్ లైఫ్ ఇన్సూరెన్స్
నా కర్తవ్యం. వీక్షకులకు శుభోదయం. నేను శ్రీహిత. న్యూస్ ఎట్ 8 కు స్వాగతం. హెడ్లైన్స్.